హాయ్ ఫ్రెండ్స్. అరావలి కొండలు మాయం. 100 మీటర్ల స్కామ్. వెయిట్. ఒక కొండని కొండ అని పిలవాలంటే దానికి కనీసం 100 మీటర్ల ఎత్తుండాలంట. ఒకవేళ 99 మీటర్లు ఉన్నా అది కొండ కాదని, ఒక ఖాళీ ప్లేస్ అని మనం డిక్లేర్ చేయవచ్చంట. ఇదెక్కడ లాజిక్ అనుకుంటున్నారా? అయితే వెల్కమ్ టు ది అరావలి క్రైసిస్ 2025. అసలు మ్యాటర్ ఏంటంటే రీసెంట్‌గా సుప్రీం కోర్ట్ ఒక డెఫినిషన్ రిలీజ్ చేసింది. దాంట్లో ఏముందంటే 100 మీటర్ల కంటే తక్కువ ఉంటే అది అరావలి కాదంట. అంటే ఇప్పటిదాకా మనం పిలుచుకున్న అరావలి హిల్స్ 90% ఆఫ్ ది ల్యాండ్ ఇప్పుడు చట్టపరంగా మటుమాయమైపోతుంది. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఈ 90% ఆఫ్ ది ల్యాండ్ ఇప్పుడు గవర్నమెంట్ ప్రొటెక్టెడ్ కాదు. అంటే రేపొద్దున ఎవరైనా వచ్చి రెస్టారెంటో లేదా ఏదైనా అపార్ట్మెంట్సో లేదా కన్‌స్ట్రక్షన్ స్టార్ట్ చేయవచ్చు. అంటే ఇండైరెక్ట్‌గా మాఫియా మైనింగ్‌కి మనం దారి ఇచ్చినట్టు. గవర్నమెంట్ ఏమో దీని గురించి మేము రూల్స్ క్లియర్ చేస్తున్నాము అంటున్నా సరే, కానీ శాస్త్రవేత్తలు మాత్రం మీరు మీరు అరవలికి డెత్ వారెంట్ రాస్తున్నట్టుంది అని గొడవలు పెడుతున్నారు. చూడండి, అరవలి అంటే అది ఓన్లీ కొండ కాదు. ఇది రాజస్థాన్ ఎడారి నుంచి కాపాడే న్యాచురల్ వాల్. ఇది నార్త్ ఇండియాకి ఒక వాటర్ ట్యాంక్ లాంటిది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఢిల్లీ సిటీ ఇంకా ఉందంటే దానికి కారణం ఈ అరావలి హిల్సే. ఇప్పుడు ఈ కొండల్ని తవ్వేస్తే ఎడారిలో ఉన్న గాలి మొత్తం నేరుగా మన ఇంట్లోకొస్తుంది. మనం ఫ్యూచర్‌లో ఆక్సిజన్ పీల్చుకోకుండా అయిపోతుంది. అప్పుడు మనం ఆక్సిజన్ సిలిండర్‌ని పెట్టుకొని తిరగాల్సొచ్చే రోజొస్తుంది. అయితే అప్పుడు ఈ 100 మీటర్ లాజిక్ మనల్ని కాపాడుతుందంటారా? ఇక్కడ పాయింట్ ఏంటంటే ఈకోసిస్టమ్ అనేది ఒక బ్యాలెన్స్డ్ చైన్ సిస్టమ్. మీరు హైట్‌ని బట్టి మౌంటైన్స్‌ని డివైడ్ చేస్తే ఆ చైన్ అనేది బ్రేక్ అయిపోతుంది. 99 మీటర్ల కొండని మీరు తవ్వేసినా సరే దాని ఎఫెక్ట్ దాని పక్కనే ఉన్న 100 మీటర్ల కొండల మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. అక్కడి గ్రౌండ్ వాటర్ మీద ఖచ్చితంగా ఎఫెక్ట్ పడుతుంది. మనం ఈ ఫారెస్ట్‌ని రియల్ ఎస్టేట్ ల్యాండ్ లాగా చూస్తే ఫ్యూచర్‌లో మనం ఎకనామీని బతికించుకోవచ్చు కానీ ఎకలాజికల్‌గా మనం చాలా నష్టపోతాం. ఒక పక్క గ్లోబల్ వార్మింగ్ అంటూ మీటింగ్స్ పెడుతూ, ఇంకొక పక్క ఇలాంటి లూప్ హోల్స్ డెసిషన్ తీసుకుంటున్నారంటే ఎంతవరకు కరెక్ట్ అంటారు ఫ్రెండ్స్? ఈ 100 మీటర్ల లాజిక్ వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటని మీరు అనుకుంటున్నారా? ఇది నిజంగా మైనింగ్ ఆపడానికా? లేదా మైనింగ్ మాఫియాకి దారి ఇస్తున్నట్టు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఫ్యాక్ట్ తెలుసుకోండి. ఫేక్ న్యూస్‌ని నమ్మకండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.